అమ్మా నాన్న నాథల పుణ్యక్షేత్రం. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీ మహాపరమః. గోత్రోభవస్య ఉర్వార మహర్షి గోత్రోభవస్య నామధేయస్య కీర్తిశేషులు సుంచు ఉపేందర్ నామధేయస్య అమ్మా నాన్న నాదల శ్రీ సోమనాథ్ జ్యోతిలింగేశ్వర స్వామి పుణ్యక్షేత్ర సన్నిధౌ కీర్తిశేషులైన సుంచు ఉపేందర్ గారి మూడవ వర్ధంతి సందర్భేన తిథి సందర్భేన పుష్ప పూజాంచకరేషే. ఓం శ్రీ మహాపరలోక నివాసాయ నమో నమః. ఆవయామి స్థాపయామి పూజయామి. ఓం శ్రీ మహాపరలోక నివాసాయ నమో నమః. ఆవయామి వజ్రరత్న గజక సింహాసనం సమర్పయామి. పాదయో పాద్యం సమర్పయామి. ఆస్తయో అర్ఘ్యం సమర్పయామి. ముఖయో ఆచమనీయం శుద్ధోదకం సమర్పయామి. ఓం శ్రీ మహాపరలోక నివాసాయ నమో నమః. వస్త్రం సమర్పయామి. ఓం శ్రీ మహాపరలోక నివాసాయ నమో నమః. ఉత్తరయం సమర్పయామి. శ్రీగంధం ధారయామి. హరిద్వార్చూర్ణ కుంకుమ విలేపనం సమర్పయామి. పుష్పాంజన్ నమః సుమాంజల్ సమర్పయామి. ఓం శ్రీ మహాపరలోక నివాసాయ నమో నమః. ఓం శివాయ నమః. ఓం మహేశ్వరాయ నమః. శంకరాయ నమః. శాంభవిదాతాయ నమః. నానావిధ పరిమళపత్ర పుష్ప పూజాన్ సమర్పయామి. అక్షతాన్ సమర్పయామి. తదైంఘౌ ధూపం సమర్పయామి. ఓం శ్రీ మహాపరలోక నివాసాయ నమో నమః. ఓం భూర్భువస్సుః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓం ప్రాణాయ స్వాహ. ఓం అపర్ణాయ స్వాహ. ఓం సమర్ణాయ స్వాహ. ఓం ఉదనాయ స్వాహ. ఓం యానాయ స్వాహ. మధ్య మధ్య ఉదకపానీయం సమర్పయామి. పుత్రపోషాణం సమర్పయామి. హస్తం ప్రక్షయామి. పాదం ప్రక్షయామి. శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఓం శ్రీ మహాపరలోక నివాసాయ నమో నమః. మధ్యాహ్నకాలేన యథాశక్తి మహానివేదనం పంచపక్ష పరమాన్న నివేదనం సమర్పయామి. తదైంఘౌ మంగళ నీరాజనం. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే ఇది ఆనంద పరిమళ కర్పూర మంగళ నీరాజనం దర్శయామి. ఓం శ్రీ మహాపరలోక నివాసాయ నమో నమః. ఓం శ్రీ మహాపరలోక నివాసాయ నమో నమః. సమస్త రాజోపచార శక్తోపచార భక్తోపచార దైవోపచార పూజాన్ సమర్పయామి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం పరిపూర్ణం తథాస్తు తే. సర్వదేవత పాదార విందార్పణమస్తు. ఓం శాంతి శాంతి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం శ్రీ మహాపరమేశ్వరోభ్యాయ నమో నమః. నమస్కారం అండి.
యాదాద్రిలోని చౌటుపల్ మండలంలో ఉన్నటువంటి అమ్మానాన్న అనాథుల శ్రీ సోమనాథ్ జ్యోతిలింగేశ్వర స్వామి పుణ్యక్షేత్రమునందు మతిస్థిమితం లేని 600 మంది అనాథులకు ఈ రోజునగా స్వస్తిశ్రీ క్రోధినామ సంవత్సరము చైత్రమాసము శుక్లపక్షము పుణ్యతిథి పుణ్య నక్షత్రము 19/4/2024 సంవత్సరమున పూర్వార మహర్షి గోత్రోవాసులు పోచంపల్లి వాస్తవ్యులు కీర్తి చేసిన సుంచు ఉపేందర్ గారి 3వ వర్ధంతి తిథి సందర్భంగా ఈ యొక్క అనాథులకు అభాగ్యులకు అన్నదానం అందించుచున్నవారు భార్య సుంచు నిర్మల గారు, కుమారుడు సుంచు రఘు గారు, కూతుర్లు సుంచు లావణ్య, సుంచు శ్రీజ, అదేవిధంగా బావ చెల్లి గారు ఎలనామ ఋషి గోత్రోభవస్సులైన వెంకటేశం గారు, సుమతి గారు, వీరందరూ కూడా ఈ యొక్క అనాథులకు అభాగ్యులకు అన్నదానం అందించారు. కాబట్టి వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ కీర్తి చేసిన సుంచు ఉపేందర్ గారి 3వ వర్ధంతి తిథి సందర్భంగా వారి యొక్క పవిత్ర ఆత్మ శాంతి చేకూరాలని ఆ యొక్క పరమేశ్వరుని ప్రార్థిస్తూ వారి యొక్క కుటుంబ సభ్యులు అందించినటువంటి అన్నదాన కార్యక్రమాన్ని వారే స్వదహస్తముల చేత అంగరంగ వైభవంగా నిర్వహించుచున్నారు. అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించండి. నమస్తే, నా పేరు వన వెంకటేశం, భూదాన్ పోచంపల్లి గ్రామం. ఈరోజు మా బామర్ది సుంచు ఉపేందర్ గారి 3వ వర్ధంతి సందర్భంగా ఇక్కడికి వాళ్ళ కుటుంబంతో ఇచ్చేసాము. అమ్మ నాన్న ఆశ్రమం ఇక్కడికి రావడం మాకు చాలా సంతోషం అనిపించింది. గత కొన్నేళ్ళ నుంచి ఈ ఆశ్రమం గురించి తెలుసుకున్నాము. ఇంతమంది 600 మందిని ఇక్కడ కుటుంబ సభ్యుల కంటే ఎక్కువగా చిన్నపిల్లలాగా వాళ్ళని చూసుకోవడం అనేది చాలా అద్భుతమైన విషయం. మాకు చాలా ఆనందం అనిపిస్తుంది. ఈరోజు భోజనం ఏర్పాటు చేసిన మా అల్లుడు రావు గారు వాళ్ళ కుటుంబ సభ్యులు ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు చాలా ఆనందం అనిపిస్తుంది. ఇలాంటి కార్యక్రమాలకి మనం అందరం కూడా మన వంతు సహాయం చేయాలని కోరుకుంటున్నాం. ఎప్పుడు కూడా మన కుటుంబంలో ఉన్నటువంటి ఆనందానికంటే ఈరోజు ఇక్కడ చూసినటువంటి ఇక్కడ మతిస్థిమితం లేనటువంటి చాలామంది ఇక్కడ ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఇంతమంది 600 మందిని ఉదయం నుంచి సాయంత్రం నైట్ వరకు కూడా మెయింటైన్ చేయడం అంటే మామూలు మాట కాదు. కానీ అద్భుతమైన విషయం ఇది. వారికి సేవ చేస్తున్నందుకు ఈ యొక్క ఆశ్రమంలో ఉన్న వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇలాంటి కార్యక్రమానికి మాలాంటి వాళ్ళందరూ కూడా సహకారం మీరు కూడా చేయాలని కూడా కోరుకుంటూ కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. నా పేరు లావణ్య.
ఇక్కడికి మా నాన్నగారి 3వ వర్ధంతి గురించి రావడం జరిగింది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇక్కడ ఇంతమంది ఉంటారని. ఫస్ట్ 600 మంది ఉంటారని చెప్పారు, కానీ అంతమంది ఉంటారా అనేసి అనుకున్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత షాక్ అయ్యాను అసలుకి ఇంతమంది ఉన్నారని. ఇంతమందిని ఒకే గూడు కింద ఇంతమందిని పెట్టి చూసుకోవడం అనేది చాలా గ్రేట్. ఇట్లాంటివి ఇంకా డెవలప్ కూడా చేయాలి అనేసి అనుకుంటున్నాను. నేను కూడా చాలా మంచిగా అనిపిస్తుంది ఇక్కడికి వచ్చి ఇంతమందికి అన్నదానం చేయడం వల్ల. సో అందరు కలవాలి, అందరు కలిసి ఇలాంటివి ఇంకా కార్యక్రమాలు చేపట్టాలని అనుకుంటున్నాను. అమ్మా నాన్న నాథల పుణ్యక్షేత్రం